హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు కథ ఏంటంటే, తండ్రికి 2 పూటల అన్నం పెట్టని కొడుకు కోడలు. అసలు ఆ తండ్రి అందరిలో చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న కొడుకు కోడళ్ళు. ఇక కథలోకి వెళ్తే, శ్రీమతి గారు తీసుకోండి, ఈరోజు నేను నీకోసం టీ తీసుకొచ్చాను. సూర్యోదయం వేళ చల్లటి గాలిలో ఇద్దరం కలిసి టీ తాగుదాము. మనం చాలా సంవత్సరాల క్రితం ఎలాగైతే కాసేపు సమయాన్ని గడిపేవాళ్ళమో అలాగా అన్నాడు రామకిషోర్. ఏంటండి మీరు ఈరోజు కలిసి టీ తాగే అలవాటు ఏంటి కొత్తగా? ఇద్దరు కోడళ్ళు లేచే టైం అయింది, చూసారంటే ఈ వయసులో ఏమనుకుంటారు అన్నది కవితాదేవి గారు. అరే శ్రీమతి గారు, మర్చిపోయారనుకుంటా, ఈవేళ మన పెళ్లి రోజు. నీతో కలిసి టీ తాగడం నా హక్కు. వయసు పైబడితే ఏమైంది, మనం భార్యాభర్తలమే కదా. నా భార్యతో కాస్త ఏకాంత సమయం గడపలేనా? ఇలా మాట్లాడుతుండగానే కవితాదేవి ముఖంలో నవ్వు ఆగిపోయింది. మరుక్షణంలోనే పెద్ద వర్షం. బయట ఆరేసి ఉన్న దుప్పటి మరియు బట్టలు తడిసిపోతాయేమో అని అన్నీ లోపలికి తీసుకురావడం మొదలుపెట్టాడు రామకిషోర్. పాపం వయసు పైబడిన వారు కదా, పరిగెత్తలేక మెల్లమెల్లగా అన్నీ ఇంటి లోపలికి సర్దారు. బాగా తడిసిపోయారు. ఇక రామకిషోర్ గారికి ఒకటే ఆలోచన ఉన్నది. 2 జతల బట్టలు, అందులో ఒక జత తడిసిపోయాయి, ఇంకొకటేమో నిన్న రాత్రి ఉతికి ఆరేశాను, వర్షంలో తడిసిపోయింది. అలా ఆలోచిస్తూనే మెట్లు దిగుతూ కింద ఇంట్లో ఉన్న చిన్న కొడుకు ఇంట్లోకి వచ్చాడు. అయితే రామకిషోర్ అలాగే తడిసిన బట్టలతోనే కుర్చీలో కూర్చున్నాడు. తడి అవ్వడం వలన వణకడం ప్రారంభించాడు. అంతలో చిన్న కోడలు పిల్లల కోసం వంట చేస్తున్న శబ్దం విని, కోడల్ని ఒక కప్పు టీ ఇస్తావా, చాలా చలిగా ఉంది. అలాగే నా కోసం సుమిత్ పైజామా కుర్తా ఒకటి ఇవ్వు, నా బట్టలు బాగా తడిసిపోయాయని అడిగాడు. మావయ్య గారు, అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది, అలాగే మీ అబ్బాయి కూడా ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళని పంపించాక ఇస్తాను అన్నది. కానీ సమయం 10 గంటలు అవుతుంది. తడిసిన బట్టలు కూడా ఆరటం మొదలయ్యాయి. కానీ నా కోడలు మాత్రం రాలేదు. మనవడు ఆడుకుంటుండగా వాడితో కూడా కబురు పెట్టించాను. తాతయ్య గారు, అమ్మమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది, మాట్లాడడం అయ్యాక టీ ఇస్తా అన్నది. అలా ఎదురు చూస్తూనే గంట గడిచిపోయింది. అది 1 సంవత్సరం ముందటి మాట. రామకిషోర్ మరియు కవితాదేవి 40వ పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరు భగవంతునికి ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ పాపం వాళ్ళ దిష్టి వాళ్ళకే తగిలి శాపమైనట్టు కవితాదేవి డెంగ్యూ అనే వ్యాధి సోకి మరణించింది. నువ్వెక్కడికి వెళ్ళావు కవిత, నన్ను ఒంటరిని చేసేసావు. అలా ఆలోచిస్తూ పాపం రామకిషోర్ భార్యను గుర్తు చేసుకుని కళ్ళలో నీరు తిరిగాయి. ఇంతలో చిన్న కోడలు బయటికి వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి వాళ్ళ మామయ్య ముందు తెచ్చిపెట్టింది. ఒక్క గుటికే తాగడో లేదో పాపం, మళ్ళీ అదే వేడి నీరు ఇచ్చింది. రోజు అడుగుతాను, కొంచెం అల్లం సోంపు వేసి టీ ఇవ్వమ్మా, లేదా తులసి 2 ఆకులు వేసి ఇవ్వు, చాలు, నా మనసుకు తృప్తి ఉంటుంది. అసలు నా మాట లెక్కలేదుగా, అందులోనూ పంచదార చాలా వేస్తుంది. అసలే డయాబెటిక్, ఎన్నిసార్లు చెప్పాను పంచదార తక్కువ వేయమని. ఇక పాలు అయితే ఒకే స్పూన్ వేస్తుంది, అసలు రుచి ఉండదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎలాగో లేట్గానే ఇస్తుంది. ఈ టీతో పాటు కొంచెం బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ లేదా బ్రెడ్ అయినా ఇస్తే కడుపు నింపుకుంటాను కదా. ఆలోచిస్తూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. టీతో పాటు కన్నీళ్లను కూడా మింగేస్తున్నాడు. చెప్పి కూడా ఏం ప్రయోజనం లేదు అని చెప్పకుండా నిశ్శబ్దంగా తనలోనే తాను బాధపడ్డాడు. రామకిషోర్ గారికి 2 కొడుకులు, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. భార్య మరణం తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నారు. పై పోర్షన్లో చిన్న కోడలు చిన్న కొడుకు, అలాగే కింది పోర్షన్లో పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉంటున్నారు. ఏదైతే రామకిషోర్ మరియు కవితాదేవి రూమ్ ఉండేదో అది కూడా పెద్ద కోడలు పిల్లల బొమ్మలతో నింపేసింది. మావయ్య గారు, ఇంత పెద్ద రూమ్ ఒకరికి ఎందుకు అని డాబా మీద ఉన్న చిన్న రేకుల రూమ్లో ఉండమన్నారు. 2 కొడుకులు ఒంటరిగా ఉండమని చెప్పకనే చెప్పారు. దానికి తోడు 2 కొడుకులు తండ్రి బాధ్యతను కూడా పంచుకున్నారు. వేసవి కాలంలో నాన్న రూమ్ బయట పడుకుంటారు, చలికాలంలో రూమ్లో ఉన్న ఆ చిన్న మంచం మీద పడుకుంటాడు. ఎప్పుడూ ఒకరంటే ఒకరికి గిట్టని కోడళ్ళు అత్తగారి మరణం తర్వాత చాలా కలిసిపోయారు. రామకిషోర్ గారికి అసలు మర్యాద ఇవ్వడం లేదు. భార్య మరణించిన 15 రోజులు కాకముందే ఇలా అన్నీ విడివిడిగా చేయడం రామకిషోర్కి చాలా బాధ అనిపించింది. 3 పూటల భోజనం సమానంగా పంచలేము కాబట్టి 2 కోడళ్ళు కలిసి 2 పూటల భోజనం మాత్రమే ఇవ్వాలి అని వాటాలు పంచుకున్నారు. ఉదయం టీ మరియు మధ్యాహ్న భోజనం చిన్న కోడలు,
సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం పెద్ద కోడలు ఇచ్చేవారు. చిన్న కోడలు ఎప్పుడు కూడా ఫోన్లోనే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ మరియు భోజనం ఆలస్యంగా చేసేది. ఒకసారి ఆకలితో కోపగించుకునేవాడు. దానికి కూడా చిన్న కోడలు 4 మాటలు అనేది. కొంచెం కూడా మామగారికి మర్యాద ఇచ్చేది కాదు. ఇక పెద్ద కోడలైతే 2 రోటీ చేయడానికి కూడా విసుక్కునేది. ఆ కొంచెం తిండితో కడుపు నిండేది కాదు రామ్కిషోర్ గారికి. ఆకలితో రామ్కిషోర్ ఏదన్నా అన్నా కూడా తిరిగి కోడళ్ళు 4 మాటలు వినిపిస్తారు. ఈ వయసులో కొంచెం తక్కువ తినాలి, మీరు మంచాన పడితే చేయటం మా వల్ల కాదు, తిరుగుతూ పోయారంటే బాగుంటుంది అని మాట్లాడేవారు. బాధ కలిగే విషయం ఏంటంటే కొడుకుల ముందు కూడా ఇలాగే మాట్లాడేవారు. అయినా కూడా కొడుకులు ఏమనేవారు కాదు భార్యలని. ఇలాంటివి విన్నప్పుడు రామ్కిషోర్ బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయేవారు. భార్య ఫోటో ముందు నిల్చొని, చూసావా కవిత, నీ కొడుకులని ఇలాంటి రోజులు చూపిస్తున్నారు. నువ్వు తోడు ఉన్నప్పుడు నా మీద ఒక మాట రానిచ్చేదానివి కాదు. ప్రతి చిన్న విషయంలోనూ తోడుగా ఉండేదానివి. నువ్వు తోడుగా ఉన్నప్పుడు జీవితంలో వచ్చిన పెద్ద సమస్యలు కూడా నన్ను కదిలించేవి కాదు. ఇప్పుడు చూడు, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. నా ప్రాణం ఆ రోజే నీతో పాటే వెళ్ళిపోయింది. నాకు తెలుసు, ఇలా నన్ను చూస్తూ నువ్వు కూడా ప్రశాంతంగా లేవు కదా. నా పెన్షన్ డబ్బులు సగం పంచుకుంటున్నారు. వాళ్లకు వాళ్ళ హక్కులు తెలుసు, కానీ బాధ్యతలు తెలియదు. పెన్షన్ వస్తున్నందుకు నన్ను ఇలాగైనా చూస్తున్నారు. అసలు పెన్షన్ కూడా రాకపోతే నన్ను ఇంకా ఇలా చేసేవారు. ఈరోజు రాత్రి కూడా అమ్మకు జ్వరం ఎక్కువగా ఉంది. వెళ్ళి మందులు తెమ్మంటే చాలా రాత్రి అయింది, షాప్ ఉండదు, రేపు ఉదయాన్నే తెస్తాము అన్నారు. నేను నడుస్తూ వెళ్ళి తెచ్చేలోపు చాలా ఆలస్యం అయిపోయింది. నా కోసం వేచి చూస్తూ ఈ లోకం నుంచి దూరం అయ్యావు. మాట్లాడుతూ రామ్కిషోర్ నిద్రపోయాడు. తన ఒంటరితనాన్ని దూరం చేయడానికి రామ్కిషోర్ ఉదయం సాయంత్రం దగ్గరలో ఉన్న పార్కు వెళ్ళి కూర్చునేవాడు. అక్కడ రామ్కిషోర్ ఏజ్కి తగిన వాళ్ళతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పేవాడు. ఒకరోజు దీపక్ ఒక స్నేహితుడు ఇలా చెప్పాడు, ఈరోజు నా కోడలు వంకాయ కూర వండుతుంది. వంకాయ కూర ఎంత తిన్నా తనివి తీరదన్నాడు. వెంటనే రామ్కిషోర్ గారికి ఈ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన స్నేహితులకి చెప్పాడు, భార్య కవిత వంకాయ కూర భలే వండేది. నా భార్యతో పాటు జీవితంలో అన్ని రుచులు వెళ్ళిపోయాయి. ఎప్పుడైనా కోడలతో వంకాయ వండమంటే చెప్తూనే కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తోటివారు ఏదోలాగా తనకు నచ్చజెప్పారు. కానీ పాపం బాధపడుతూనే ఉన్నాడు. అంతలో దీపక్ అన్నాడు, అరే రామ్కిషోర్, ఈరోజు నువ్వు నాతో మా ఇంటికి వెళ్దాం పద, ఇద్దరం కలిసి భోజనం చేద్దామన్నారు. రామ్కిషోర్ వద్దన్నా కూడా దీపక్ వినకుండా అతనితో భోజనానికి ఇంటికి తీసుకెళ్లాడు. 2 రోజులు గడిచిన తర్వాత పెద్ద కోడలు రామ్కిషోర్ గారి రూమ్ ముందు నిలబడి గట్టిగా కేకలు వేస్తుంది. మావయ్య గారు, మా పరువు అంతా తీసేశారు. సిగ్గుగా లేదా ఇలాంటి పని చేయడానికి? మేము గుర్తుకు రాలేదా? సరే, మీ కొడుకులైనా గుర్తు రాలేదా? రామ్కిషోర్ గారికి ఏమీ అర్థం కాలేదు. కోడలు చెప్తున్న మాటలు వింటున్నాడు. ఏమైంది కోడలా, నేను ఏమి చేశాను అని నా మీద ఇంతలా అరుస్తున్నావు? అబ్బో, ఏమీ తెలియనట్లు ఎలా యాక్ట్ చేస్తున్నారు? ఇప్పుడే పని మనిషి జరిగిందంతా చెప్పింది. మీరు మొన్న దీపక్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళారంటగా. ఇంతలో అక్కడికి చేరుకున్న చిన్న కోడలు కూడా, అక్కలాగే మీకేం తక్కువ చేశాము? అందరూ ఇళ్లలో భోజనం అడుక్కు తింటూనే ఉన్నారు కదా. అసలు నేను ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చానో తెలుసా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏం కావాలి? అందరూ నా గురించి ఏమనుకుంటారు? కొడుకు కోడలు కలిసి 2 పూటలు భోజనం కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. ఇలా ఇద్దరి మాటలు విన్న రామ్కిషోర్ ఏమీ చెప్పలేక అలా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇలా ఆలోచించాడు, నిజంగా నాకు కడుపు నిండా భోజనం దొరికితే దీపక్ ఇంటికి ఎందుకు వెళ్తాను? ఇందులో నా తప్పు ఏమీ లేదు కదా. ఎందుకు వీళ్ళు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు? ఎన్ని రోజులు నేను ఆకలితో ఉండగలను? మరుసటి రోజు రామ్కిషోర్ మెట్లు దిగుతూ కిచెన్ నుంచి వస్తున్న సువాసనను గమనించాడు. ఈరోజు హడావిడి, ఇంట్లో వంటకాలు వండుతున్నారు అనుకున్నాడు. మెల్లగా గుర్తుకు వచ్చింది, ఈరోజు కవితాదేవి సంవత్సరికం అని. ఈరోజే తన భార్య శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది అని. అందుకే తన ఇష్టమైన వంటలని తయారు చేస్తున్నారనుకున్నాడు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచారు. చిన్న కోడలతో ఒక కప్పు టీ ఇవ్వమ్మా అన్నాడు. మావయ్య గారు ఈరోజు కిచెన్లో చాలా పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయింది. అలా 1 గంట గడిచాక ఆకలి భరించలేక పెద్ద కోడల్ని పిలిచి
చాలా ఆకలిగా ఉంది. ఉదయం నుండి టీ కూడా తాగలేదు. 2 బ్రెడ్ ముక్కలన్నా ఇవ్వమ్మా అని అడిగాడు. అక్కడ కూర్చుని పూజారి కోసం ఎదురు చూస్తూ పెద్ద కొడుకు, ఏంటి నాన్న మీకు అర్థం కావట్లేదా? ముందు పూజారి గారికి దక్షిణ ఇవ్వండి, తర్వాతే ఏదైనా అని గసిరాడు. కానీ బాబు, ఇక్కడ మీరు పిల్లలకు తినిపించారు కదా, నేను ఒకే కప్పు టీ అడిగాను అంతే అన్నాడు. అక్కడే అమ్మ ఫోటోకి పూలమాల వేస్తున్న చిన్న కొడుకు, ఏంటి నాన్న ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తుంటావు, పిల్లలకు తినిపిస్తే ఏమైంది ఇప్పుడు అని గట్టిగా గసిరాడు. కానీ ఇప్పటి వరకు ఎవరూ రామ్ కిషోర్కు భోజనం ఇవ్వలేదు. పాపం ఇలా అనుకున్నాడు. ఈ విధి చూడు ఎంత విచిత్రమో, బతికి ఉన్న మనిషిని ఎవరు పట్టించుకోరు. లేని వాళ్ళ కోసం ఏవేవో వంటకాలు చేసి పూజారులకు బంధువులకు తినిపిస్తారు. కాసేపటికి 11 మంది పూజారులు వచ్చి చేయవలసిన కార్యక్రమం అంతా చేసి దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు కూడా భోజనాలు చేస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ రామ్ కిషోర్ గారికి కళ్ళలో నీళ్లు ఆగట్లేదు. ఇంతలో చిన్న కొడుకు ఒక పళ్ళెంలో భోజనం తెచ్చాడు. చేతిలో భోజనం పెట్టేసి, ఇంట్లో అందరూ బంధువులు ఉన్నారు, వాళ్ళ ముందు ఇలా ఏడుస్తూ మా పరువు తీయకండి, మీ రూమ్లో ఏడవండి అని కసిరాడు. బాధలో ఉన్న రామ్ కిషోర్ ఇక భరించలేకపోయాడు. తన చేతిలో ఉన్న ప్లేట్ కొడుకు చేతిలో పెట్టి, ఇలాంటి అవమానకరమైన భోజనం నాకొద్దు, నేను కూడా నా భార్యతో పాటు మరణించి ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. ఇంత అవమానకరమైన జీవితం ఒక జీవితమేనా, ఛీ అని గట్టిగా అరిచాడు. ఇలా రామ్ కిషోర్ అరవడం కొడుకు కోడళ్ళు చాలా కోపంతో చూస్తున్నారు. కానీ రామ్ కిషోర్ ఈరోజు నిశ్శబ్దంగా కూర్చోలేకపోయాడు. చెప్పడం ప్రారంభించాడు. 2 కొడుకులు ఉండి కూడా నాకు కడుపు నిండా భోజనం పెట్టరు. సరే అని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒకే రోజు తిన్నా, అది కూడా పెద్ద తప్పులాగే మీ పిల్లలు నన్ను తిట్టారు. ఇప్పటికీ ఆ మాటలు నన్ను గుచ్చుతున్నాయి. నిజంగా ఆ రోజు నేను చాలా ఆకలితో ఉన్నా, అందుకే ఫ్రెండ్ ఇంటికి తినడానికి వెళ్ళాను. ఈ మాట విన్న 2 కొడుకులు, మేము ఉండి కూడా నాన్న ఇంకొకరి ఇంట్లో భోజనం కోసం వెళ్ళడమా? రామ్ కిషోర్ కోడళ్ళ వైపు, ఎప్పుడైనా నాకు ఇష్టమైన భోజనం వండారా మీరు? టైంకు ఎప్పుడైనా భోజనం పెట్టారా మీరు? నిజంగానే నేను ముసలివాణ్ణి అయ్యాను, కానీ నా మనసు ఇప్పటికీ ఇష్టమైన భోజనం తినాలని కోరుకోవడం తప్ప. మీరు మీ పిల్లలకు ఇష్టమైన ఆహారం ఇస్తారు, వాళ్లకు ఇష్టమైన బొమ్మలు కొంటారు. మరి నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇష్టం లేని ఆహారం రోజు తింటూ మీ పిల్లలు తిడుతుంటే మాట్లాడక అలా భరిస్తూ వచ్చాను. కడుపు నింపుకోవటానికి టీ అడిగితే వేడి నీళ్లు నా ముఖం మీద వేస్తారు. ఏదో నా మీద భారంతో నన్ను పోషిస్తున్నారు. కడుపు నిండా భోజనం తిని సంవత్సరం అయ్యింది. నా పెన్షన్ డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తాను కదా. మీరు ఏమీ ఊరికే నాకు తిండి పెట్టట్లేదు. 3 పూటల భోజనం తినడం నాకు ఈ వయసులో చాలా అవసరం కదా. ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు మీ అమ్మగారి సంవత్సరికం బాగా చేశారు, కానీ నా కోరిక ఒకటి తప్పకుండా పాటించండి. నా మరణం తర్వాత నా సంవత్సరికం శ్రద్ధాంజలి చేయడం లాంటివి చెయ్యవద్దు అంటూ రామ్ కిషోర్ ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏడుస్తూ ఉండిపోయాడు. ఇన్ని మాటలు విన్న కొడుకులు కోడళ్ళు సిగ్గుతో అందరి ముందు తల వంచుకున్నారు. రామ్ కిషోర్ స్నేహితుడు దీపక్ పెద్ద కొడుకు భుజంపై చెయ్యి వేసి, చూడు నాయనా, తల్లిదండ్రి బతికినప్పుడు భోజనం పెట్టని వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత ఎంత ఘనంగా ఫంక్షన్ చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. ఇది అంతా విన్న తర్వాత 2 కొడుకులు సిగ్గుతో తల వంచుకున్నారు. ఇంటికి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. కొడుకులు 2 తండ్రి పాదాల వద్ద కూర్చొని వారు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ పెండ్లాలను తల్లిదండ్రి రూమ్ను ఖాళీ చేయించి తండ్రి వస్తువులు అన్నీ సర్దమని చెప్పారు. తండ్రి యొక్క భోజన వ్యవహారాలు అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ఈ రోజు నుంచి రామ్ కిషోర్ తన డబుల్ బెడ్ మీద టీవీ చూస్తూ మనవళ్ళు మనవరాళ్లతో తన రూమ్లో ఆడుకుంటూ బలమైన భోజనం తింటూ సంతోషంగా గడిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.